అసలు తెలంగాణ అంటేనే మర్యాద. మంచి చేసినోళ్ళను కడుపులో పెట్టుకుంటాం. వాళ్ళు చేసిన మేలును ఎన్నడు మర్వం. మంచోళ్ళు కనబడితే మస్తు మర్యాదిస్తాం. తెలంగాణ గుణమే గట్లుంటది. కానీ రాను రాను మన తెలంగాణ తరీఖనే మార్చి పడేస్తురోళ్ళ. మంచోళ్ళను కూడా గోసబుచ్చుకుంటారు. ఎవలో కాదు, మన రేవంత్ సారే. ముసుగుల గుద్దులాట లేకుండా చెప్తున్నా, మన సీఎం సారు తరీఖను మాత్రం సొంత పార్టీలే మెచ్చుతలేరు. ఇంతకు ఏమైందో చూడురు మీరే. గీ పెద్దాయన గుమ్మడి నరసయ్య సారు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే. ఎర్రజెండా పార్టీ తరఫున 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. కానీ ఎప్పటికీ సాదాసీదాగానే ఉంటాడు. చూస్తేనే అర్థమవుతుంది కదా, జనం కోసమే తండ్లాడుతుంటాడు. కార్లు గీర్లు జాంతానాయి, బస్సులల్లా ఆటోలల్లా ప్రయాణం కడతాడు. అందుకే పార్టీలతోని సంబంధం లేకుండా గుమ్మడి నరసయ్య సార్ను అందరూ గౌరవంగా చూసుకుంటారు. ఇది వరకున్న ముఖ్యమంత్రులకు కూడా ఈ సార్కు మర్యాద ఇచ్చి ఈయన చెప్పేది వినేది, మంచి ఇజ్జత్ ఇచ్చేది. అది గుమ్మడి నరసయ్య సార్ అంటే. అంతటి నరసయ్య సార్ను మన సీఎం రేవంత్ సార్ మాత్రము ఎర్ర టెండలా ఆయన ఇంటి ముంగట నిలబెట్టించిండోల్లా. ఘోరంగా అంటే ఘోరంగా అవమానం చేసిరు. 1 కాదు 2 కాదు 4 సార్లు సీఎం సార్ కోసము ఎదురు చూస్తే కలవలే. వచ్చింది ఈయన సొంత పని కోసం కూడా కాదు, నియోజకవర్గం జనాల కోసం, అక్కడి రైతులకు రైతు బంధు పైసలు వాళ్ళేదట. వాటి గురించే మాట్లాడేందుకు మంగళవారం సంధి రేవంత్ సార్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. రేవంత్ సారు సచివాలయం పోతే సచివాలయం కాడికి, ఇంటికాడుంటే ఇంటికాడికి తిరుగుతూనే ఉన్నాడు. కానీ రేవంత్ సార్ మాత్రం దర్శనం ఇయ్యలే, కలవడానికి మనసు ఒప్పలే. మరి సీఎం సార్కి నచ్చిన విషయం తెలియదా అంటే ఎందుకు తెలియదు? బరాబర్ తెలుసు. నర్సయ్య సారు ముంగడికెళ్ళే సీఎం కాన్వాయ్ పోయింది, కానీ దేకలే, అంజాను కొట్టుకుంటా పోయిండట. గిదా తరీకా. నర్సన్ ఏమంటుండో ఇనురి మీరు. ప్రజలకు సంబంధించిన సమస్యలు వీటి మీద ఇప్పటికీ 4 సార్లు వచ్చా. సో ఎవరు అడ్డుకుంటా ఉన్నారు మరి? వచ్చినాక నిన్న సెక్రటేరియట్కి రమ్మంటే సెక్రటేరియట్కి వెళ్ళా. ఓకే, సెక్రటేరియట్ లో లేదు, ఇంటికాడ మంత్రుల సమావేశం జరుగుతుందని అన్నారు. సరే అలా పొద్దుపోయిందిలే, వద్దనుకున్నాం. పొద్దున్నే పోవటం కోసం ఎవరెవరికో ఫోన్ చేశాం, మాకు తెలిసినటువంటి అధికారులకు కూడా ఫోన్ చేసినాం. రండి మీరు రండి అని అన్నారు. ఆడికి పోయినాక అందరు నమస్తు కొట్టే వాళ్ళే కానీ లోపలికి పంపించే వాళ్ళు లేరు. ఇది చాలా దారుణమైనటువంటి పని. ముఖ్యమంత్రి లేదు, గవర్నమెంటు ఎవరి కోసం? ప్రజల కోసం కాదా? ప్రజల సమస్యలు తీసుకొచ్చినటువంటి మాలాంటి వాళ్ళతో మాట్లాడే ఓపిక లేదా? ఇష్టం లేదా? అది సంగతి కాదుల్లా. నరసయ్య సార్ అంటేనే నిజాయితీ, పేదల మనిషి. 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆయనకు మన రేవంత్ సార్ ఇచ్చే మర్యాద గిదా? ఏమనంటేనేమో మా కాడ కంచెలుండయి, ముండ్ల కంపలుండయి, ఎవరన్నా రావచ్చు, ఎప్పుడన్నా కలవచ్చు, బాధలు చెప్పుకోవచ్చు అని రాగంతిస్తాడు. కానీ సారేసే తాళమేమో గిట్లుంటది. జనం తరపున మాట్లాడేందుకు వచ్చిన నరసయ్య సార్కే రేవంత్ సార్ గలవలేదంటే అసలు ఏమన్నున్నదా ప్రజాపాలన?